లో ఆయన నుండి పావులు కదిపినటువంటి ఆయన ప్రస్తుతం రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా వ్యవసాయం చేసుకుంటా అన్నటువంటి నేత కొత్త పార్టీ ఆలోచనలు ఎవరిని టార్గెట్ చేద్దామని మీ ఒపీనియన్ ఏంటి? సార్, విజయసాయి రెడ్డి గారు వైఎస్ ఫ్యామిలీకి ఒక పర్సనల్ ఆడిటర్ గా 90 దశకంలో ఆయన తన ప్రయాణాన్ని వైఎస్ ఫ్యామిలీతో కొనసాగించడం కావచ్చు, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిజినెస్ లో కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు శాండూల్ పవర్ కావచ్చు, అట్లా రకరకాలుగా ఆ రోజుల్లో ఆయన బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆయనకు అండదండగా, ఆయనకు ఒక పర్సనల్ ఆడిటర్ గా, ఆయనకు సూచించే వ్యక్తిగా స్టార్ట్ చేసి తర్వాత 2004లో ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఏ రకంగా అక్రమార్జన చేయాలి, ఏ రకంగా అన్యాయంగా సంపాదించాలి, ఏ రకంగా ఇల్లీగల్ బిజినెస్ పెట్టాలి, ఏ రకంగా ఇప్పుడు మనం ఏదైతే ఏబిఎన్ లేకపోతే ఆంధ్రజ్యోతి లేకపోతే ఈనాడు పత్రికో ఇట్లా రకరకాలుగా పత్రికలు, పేపర్లు, టీవీలు ఉన్న ఈ రాష్ట్రంలో వారందరికీ ఆపోజిట్ గా మనం మన పార్టీ కోసము, కాంగ్రెస్ పార్టీ కోసము ఒక పేపర్ స్టార్ట్ చేయాలా, పత్రిక స్టార్ట్ చేయాలా, ఒక టీవీ స్టార్ట్ చేయాలని ఒక మంత్రాంగం ఏదైతే ఉందో ఆ మంత్రాంగాన్ని రచించడంలో కావచ్చు, అట్లాగే ఏ రకంగా ప్రజలు దోచాలా, ఏ రకంగా ఆ దోచిన డబ్బులు దాచిపెట్టుకోవాలా, ఎక్కడ మనము చట్టానికి చిక్కకుండా మనము బయటికి రావాలా, వీటిలో సిద్ధాస్తుడైన ఆలోచనలు, తెలివితేటలు ఉన్న వ్యక్తిగా పేరుగాంచిన వ్యక్తి. 2004 నుంచి 2009 దాకా జగన్మోహన్ రెడ్డి గారికి వెనుదనుగా నిలుస్తూ ఆయన అక్రమార్జనకు ఆయనకు పావుగా వాడుకొని ఆయనకు ఒక పావుగా వాడుకోనబడి అట్లాగే ఆయనకు మద్దతు ఇస్తూ ఆ రకంగా సార్ ఆ తర్వాత జైలు పోవడం కావచ్చు, ఏటుగా ఆయన సిబిఐ కేసులు కానీ ఈడీ కేసులు కానీ ఈటుగా ఉన్న వ్యక్తి. ఆ తర్వాత రోజుల్లో బయటకు వచ్చిన తర్వాత ఆయన ఒక మౌత్ పీస్ గా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితోనైనా సీక్రెట్లు మాట్లాడైనా, లేదంటే ఏదైనా ఎవరితో అయినా వ్యూహం పన్నాలన్నా, లేదంటే ఎవరైనా ఒక పెద్ద నాయకుల్ని పార్టీలో చేర్చుకోవాలన్నా మీరు గమనించండి సార్, 2014లో కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు చేరుకున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజు పెద్ద పెద్ద నాయకులైన బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, లేదంటే ధర్మాన ప్రసాదరావు గారు కావచ్చు, ఇట్లాంటి చాలా మంది స్టాల్వార్డ్స్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో వారందరినీ కూడా వైసీపీకి దగ్గర చేర్చడంలో కానీ, లేదంటే వారితో అంతా ఒక వ్యూహాలు పడడంలో కావచ్చు, లేదంటే పార్టీ వ్యూహ రచనలో కావచ్చు ఆయన ఒక ప్రముఖ పాత్ర పోషించురావడం అనేది మనం స్వయంగా చూసాం. అట్లాగే సార్ 2019 ముందర పార్టీకి డబ్బులు సమకూర్చడం కావచ్చు, లేదంటే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల్ని పార్టీకి దగ్గర చేర్చడంలో కావచ్చు, లేదంటే పార్టీకి ఆర్థికంగా వెనుగనగా నిలిచే వ్యక్తిని గుర్తించడంలో కావచ్చు, అట్లాగా చాలా చేసిన వ్యక్తి హఠాత్తుగా ఆయన ఈ మధ్య కాలంలో ఒక పరిస్థితి చెప్పాడు సార్, 2020 నుంచి నేను ఈ పార్టీలో సైట్ లైన్ కాబడ్డాను, నన్ను గుర్తించకుండా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాగానే నన్ను పక్కన పెట్టారు, నన్ను చాలా మంది వాడుకుని వదిలేశారు, ఈ పార్టీలో నాకు స్థానం లేకుండా చేశారు, నాతో పనులు చేయించుకొని, నాతో పార్టీని నిర్మాణం చేయించుకొని అధికారం రాగానే నన్ను పక్కన పెట్టడం న్యాయమా అని ఆయన క్వశ్చన్ చేసిన రోజులు. ఇట్లా ఉన్న పరిస్థితుల్లో మరి ఆయన కేవలం జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించట్లేదు, నన్ను వాడుకొని వదిలేశారని ఒక బాధలో పార్టీ నుంచి బయటకు వచ్చారా?